గౌడ్, బాలు, వేణు, జగ్గుల నారాయణ, మహేష్ భాయ్, కుందర నరహరి, మిగతా అక్కచెల్లెలు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. మనం ఇంతకుముందు ప్రారంభించే లేదు కానీ మిగతా సోదరులంతా మాట్లాడుతున్నారు. చాలా విషయాలు గౌరవి కొంచెం గౌరవాల విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విషయం ఏంటంటే నేను 1990లో పీడిఎస్యులో ఉద్యమంలోకి వెళ్ళాను. మండల కమిషన్ రిజర్వేషన్ల సమస్య వచ్చి నాకు అగ్రకులాల గొడవ జరిగి వాళ్ళు నా మీద దాడి తీసుకొని నేను ఉద్యమంలోకి వెళ్ళాను. తర్వాత సాయుధ పోరాటంలో వెళ్ళాను. అక్కడ మన రెడ్డిల పెద్దనే ఉన్నాను. సాయుధ పోరాటం నుంచి ఎన్నికల పోరాటంలోకి వచ్చాను. చేరాల నుంచి నేను ఎమ్మెల్యే పోటీ చేశాను, కుత్బుల్లాపూర్లో పోటీ చేశాను. తర్వాత ఇప్పుడు గాంధీ పందాలకు వచ్చాను. సాయుధ పోరాటంలో ఓడిపోయాను, ఎన్నికల పోరాటంలో ఓడిపోయాను. ఇవాళ మళ్ళీ గాంధీ పందాలకు వచ్చినాక కొంచెం సమాజాన్ని బీసీ సమాజాన్ని కదిలించగలిగిన అనేది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే క్రికెట్లో జనరల్గా మాట్లాడుతున్నాం లైన్ అండ్ లెంత్, బాల్ వేసేటప్పుడు లైన్ అండ్ లెంత్ దొరికితే ఎన్ని వికెట్లైనా పడకపోవచ్చు. కానీ అది దొరకకపోతే మనం ఈ ఉన్న పరిస్థితుల గురించి ఎన్నైనా మాట్లాడుకోండి, ఎంతన్నా పాలక పార్టీలను అగ్రకులాలను తిట్టండి, ఆవేశపూరిత ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినా వాళ్ళకు కరిగేది లేదు, మనకు పెరిగేది. ఇది జరుగుతూ వస్తుంది. కనుక మనకు లైన్ అండ్ లెంత్ అనేది ఒకటి దొరికితే ఒక విశ్వాసం వస్తుంది. ఇలా శిక్షలమన్నా రేపు పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడు అనే ఒక విశ్వాసం ప్రకటించవచ్చు, గెలుస్తాడు అని మొహమాటాన్ని చెప్పవచ్చు, లేదా సాటు పోయి గెలుస్తా అబ్బాయి మన టీసీని గెలిపిస్తా అబ్బాయి అని కూడా అనుకోవచ్చు. ఇది శ్రీశైలం వరకు కూడా అనిపిస్తుంది, ఏమో మరి ఓడిస్తారేమో. ఎందుకంటే టీసీలో ఉద్యమం అనేది గతంలో కోర్చుకోవడానికి లేదు, ఎక్కువ గెలిచిన కథ లేదు. మనం అక్కడ చిన్న చిన్న గెలుపు అనేక సమస్యలు పోరాటాలు ఇతర ఉద్యమాలు జరిగినప్పుడు గెలిచిన కానీ ఇక్కడైతే రేపు వచ్చింది కానీ మరేమో రాష్ట్ర కోడ్ రూపంలో మారుతుందా లేదా అనే సమస్య అనుమానాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఒకటి లీడర్షిప్ లైన్ అని లేదు అంటే మనం ఎట్లా పోరాటం చేయాలని ఒక అంశం ఉంటే, రెండవది లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్. ఇంతకుముందు అన్నట్టు మన సవాల్ భాయ్ చెప్పింది, ఒక పార్టీ పెడుతున్నాడు అంటే ఆయన నాయకత్వం పార్టీపై ఆయన 1,00,000 రూపాయలు ఉంటాయి అని చెప్పేసి డిస్కరేజ్ చేసుకోవడం అనేది వైపించదు. ఒక ఉద్యమ సంస్థలు పెట్టిన ఇంకో పార్టీలు పెట్టినాయి. ప్రతి మనిషికి లోపాలు వెతుక్కునే కథ కూడా ఉంటుంది. అది బీసీలలో ఉంటుంది, ఎస్సీలలో ఉంటుంది, అగ్రకులాలలో ఉంటుంది. దానంతా అధిగమించి ఒక లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లీడర్షిప్ అనేది ముందుకు రావాల్సిన అవసరం. ఎందుకంటే లీడర్షిప్ అనేది పైకి నిర్మాణం చేసుకుంటూ పోవాలి కనుక ఆ నిర్మాణం అనేది కూడా చాలా పెద్ద సమస్య ఉంటుంది. తర్వాత ఈ రెండు సమస్యలు పరిష్కరించడానికి ఎక్కడ సమస్య వస్తుంది అని నేను చిరంజీవి అంటారు సినిమా, చిరంజీవి ఆయన ఏమంటాడంటే నేను గంజి చూసినా బెంచి చూసినా, నేనేమంటున్నా అంటే నేను సాయుధ పోరాటం చూసినా, ఎన్నికలు చూసినా, శాంతియుత పోరాటం ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు గాంధీని చదివినండి. గాంధీ యాక్చువల్గా నేను భగత్ సింగ్ వారసుడిగా, భగత్ సింగ్ వాదిగా, అంబేద్కర్ వాదిగా లేదా ఇంకేదైనా గాంధీ వ్యతిరేకిస్తాను, నా ప్రత్యర్థి గాంధీ. కానీ చైనా ఒక సామెత మంచి సామెత, మన శత్రువును చదువుకోవాలి, మనల్ని మనం చదువుకోవాలి, తెలుసుకోవాలి. 100 యుద్ధాలైనా ఓటమి భయం లేకుండా చేయగలరు. అంటే మన శత్రువు అంటే శత్రువు ఇక్కడ పాలక పార్టీలు, వాళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? స్వాతంత్రం రాగానే ఇక్కడనేమో మన తెలంగాణ ఉద్యమం చేయగానే ఇక్కడ శత్రువుకు వచ్చింది. దేశంలో కూడా స్వాతంత్ర ఉద్యమం జరగగానే అక్కడ శత్రువుకు వచ్చేసింది, నెహ్రూ ప్రభుత్వం వచ్చేసింది. కాబట్టి ఎట్లొచ్చింది మరి అని అంటే ఆయనకు అక్కడ ఒక సిద్ధాంతకర్త ఉన్నాడు, గాంధీ సిద్ధాంతకర్త. ఆయన పథకం ప్రకారం దాన్ని ఉద్యమాన్ని నడుపుతూ వచ్చింది కనుక తన వర్గాల కోసం
ఏం చేయాలో చేసింది కనుక వాళ్ళకి అధికారం వస్తుంది. వాళ్ళ బీసీలకు అధికారం కావాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రత్యర్థి నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రత్యర్థి ఎట్లా నడిపిండు, ఎట్లా వాళ్ళకి అధికారం ఇచ్చిండు, మన వర్గాల కోసం మనమేట చేయాలి అనేది మన ప్రత్యర్థి. ఎందుకంటే ప్రత్యర్థి చేతిలో ఏకే పాఠశాల ఉంటే మన చేతిలో ఏకే పాఠశాల ఉండాలి. ప్రత్యర్థి చేతిలో అది చిన్న కత్తి ఉంటే మన దగ్గర కత్తి ఉండాలి. ఏకే పాఠశాల పని చేయడం చిన్న కత్తి కూడా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళ ఆయుధాలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకొని మన అటువంటి ఆయుధాలు రూపొందించుకుంటే మనం గెలుస్తాం అనేది గాంధీ నుంచి మొదలు పెడితే నిన్న ఉన్న అన్నా హజారే వరకు మందకృష్ణ మాదిగా అది బూటకము నాటకము కేసీఆర్ వరకు కూడా శాంతియుత పోరాట రూపాలలో ఆమరణ దీక్ష అనేది ఉన్నత పోరాట రూపంగా అనుసరించబడింది. కేవలం రోడ్ల మీద వచ్చి ఇల్లు పెట్టి ధర్నాలు చేసి వాస్తవం చేసి దెబ్బతిని మళ్ళీ ఇళ్ళకి పోయి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఉద్యమానికి నైతికత కావాలి. ఉద్యమానికి నైతిక నిబద్ధత అనేది లేనప్పుడు మన మాటను వినేవాళ్ళు ఉండరు. ఇది గాలి గత్తర వెళ్ళి గిట్నే వెళ్తారు, గిట్నే పోతారు అనుకుంటారు. కాబట్టి మన లక్ష్యం ఫస్ట్ క్లియర్ గా ఉండాలి. లక్ష్యం పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ప్రాణం ఇవ్వడానికి సిద్ధమవుతాం. ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలుగుతాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మన కళ్ళ ముందు జరిగిన ఉద్యమం మందకృష్ణ మాదిగా ఆమరణ దీక్ష చేశాం కనుక నేను కూడా ఒక ఆమరణ దీక్ష చేస్తుంటాం రాయాలని చెప్పేసి 12 రోజులు గాంధీలో ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఆ సందర్భంగా అన్న కూడా సంఘీభావం వచ్చింది. ఇక్కడ ఉన్న ఎంతో మంది సోదరులు కూడా వచ్చిండ్రు. తర్వాత రాష్ట్రంలో ఉన్న అనేక సంస్థలు దగ్గర 100 నుంచి 200 వేరు జిల్లాల నుంచి కూడా సంఘీభావం రావడం జరిగింది. తర్వాత మేధావులను కూడా తర్వాత ఒక దగ్గర తీసుకురాగలిగిన అనేక కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి కనుక ఇవాళ కూడా మనకు అది పరిష్కారం. నేను అన్నా హజారే కావడానికి, నేను మందకృష్ణ మాదిగ కావడానికి, నేను గాంధీ కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సమస్య ఏంటంటే లీడర్షిప్ వహించడానికి చాలా మంది ఉంటారు, ఆ ఘర్షణ ఉంటుంది, పంచాయతీ ఉంటుంది. కానీ ఆమరణ దీక్ష అంటే ప్రాణం ఇవ్వడం ఉంటుంది. నాకు ఒకప్పుడు ఏమైందంటే అడవిలో ఉన్నప్పుడు బుల్లెట్ రాసుకుపోయినాయి తల ఎంటుకలు కూడా కొంచెం ఇంట్లో చచ్చిపోయారు. నా వయసు 54 సంవత్సరాలు. ఎప్పుడో 20 ఏళ్ళ కింద చచ్చిపోవాల్సి ఉండి ఇప్పటిదాకా బతికినా ఇవాళ సస్తే ఇస్తే బీసీలను రాజ్యాధికారం కోసం మాత్రమే సచ్చినా బతికినా దానికోసం. కనుక నేను ఇవాళ మళ్ళీ గతంలో ఏమనుకున్నామంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు 42% అమలు చేయకుండా కనుక ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగా అమలు చేయకుంటే 42 మందిని మేము ఆమరణ దీక్ష కూర్చుంటాం. సింబాలిక్ 42 మందికి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇదే ప్రెస్ క్లబ్ లో ఆర్ కృష్ణయ్య అన్న అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో నోటిఫికేషన్ రాదు కాబట్టి మేము ఒక్కడిని చేయడం జరిగింది. అనేక కులాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బహుళ నాయకత్వాలు డెవలప్ కావాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనల్ని గెలిపించాలన్నా, స్థానిక సంస్థల్లో మనల్ని గెలిపించాలన్నా ఫస్ట్ ఈ ఉద్యమానికి నైతికత కావాలి. రేపు 42 మందికి మనం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ కనుక నోటిఫికేషన్ లో 42% లేకుండా కనుక ఎన్నికల్లోకి వస్తే ఇక పోనీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పని అడుగుదాం. కానీ గాంధీ హిందూ ముస్లింల ఐక్యత కోసం ఒక సందర్భంలో ఆమరణ దీక్ష చేసింది, పెద్ద మనిషి తెలుసు. అట్లా ఇవాళ బీసీలను ఐక్యం చేయడం కోసం ఒకటి లీడర్షిప్ నిర్మాణం, రెండోది బీసీ ప్రజలు అనేక కులాలు సంఖ్యలు ఎక్కున్నారు కాబట్టి అనేక కులాలు ఉన్న బీసీలందరినీ ఐక్యం చేయడం కోసం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వేరు క్యాండిడేట్ బీసీలో కాకుండా ఒక అభ్యర్థి నిలబెట్టడం కోసం మనం ఇంటర్నల్ ఎలక్షన్ జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే రేపు 42 మందితో దీక్ష అని మేము అనుకుంటున్నాం. ఆ దీక్షలో మీరందరూ కూడా అది రిలే దీక్షరా, నిరవధిక దీక్షరా, ఆమరణ దీక్షరా, మీరు కూడా మనల్ని ఎవరు చేయగలిగితే వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి సిద్ధమైతే, ప్రాణం ఇవ్వడం అంటే ఏదో పోయి ఇప్పుడు అర్జెంట్ పట్టుకొని చంపి మనదచ్చు కాదు, లేదా భయాన్ని అని చెప్పేసి మీకు కుట్టాల్సిన అవసరం లేదు. అట్లని మన తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్య లెక్క కూడా మనమే పెట్రోల్ ఉద్యోగస్తులను కోసం తగలబెట్టుకోవాల్సిన అవసరం లేదు.